దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎర్రకోట ఆవరణలో ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. జైనుల పవిత్ర కార్యక్రమం జరుగుతుండగా బంగారు కొబ్బరికాయ ఎత్తుకుని వెళ్ళాడు. వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగి ఉన్న వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు. చివరకు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుని పట్టుకున్నారు. ఢిల్లీ ఎర్రకోట ఆవరణలోని 15 ఆగస్టు పార్కులో జైనులకు చెందిన 10 లక్ష్మణ్ మహాపర్వ్ జరుగుతోంది. దీనికి పెద్ద సంఖ్యలో జైనులు, పలువురు రాజకీయ నాయకులు సైతం హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఈ నెల 9 వరకు జరగనుంది. పూజా కార్యక్రమ ఏర్పాట్లు, అతిథులను ఆహ్వానించడంలో నిర్వాహకులు బిజీగా ఉండగా కార్యక్రమంలో జైన్ పూజారి వేషంలో వచ్చిన దొంగ తన పని కానిచ్చేశాడు. పూజకు వినియోగించే బంగారు వస్తువులను దాచిన గదిలోకి వెళ్లి వాటిని దొంగలించాడు. అతడు ఓ సంచిలో బంగారు కలశాలు, బంగారు కొబ్బరికాయ తీసుకెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. బంగారు కలశాలు పోయినట్లు గుర్తించిన జైనులు దీనిపై పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. 2 బంగారు కలశాల్లో ఒకటి 760 గ్రాములు, మరొకటి 115 గ్రాములు ఉంటుందని తెలిపారు. చిన్న కలశం వజ్రాలు, పచ్చలు, మాణిక్యాలు పొదిగి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటితో పాటు బంగారు కొబ్బరికాయ కూడా చోరీకి గురైందని తెలిపారు. ఇవన్నీ బిజినెస్ మెన్ సుధీర్ జైన్ కు చెందినవిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ₹1 కోటి విలువైన బంగారు కలశం దొంగలించిన వ్యక్తిని అరెస్టు చేశారు. హపూర్ కు చెందిన భూషణ్ వర్మ అనే వ్యక్తి చోరీ చేసినట్లుగా గుర్తించారు. నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అతడు దాక్కున్న ప్రదేశం గుర్తించి పట్టుకొచ్చారు. నిందితుడు భూషణ్ వర్మ భక్తులతో కలిసిపోవడానికి సాంప్రదాయ ధోతి, కుర్తా ధరించినట్లుగా పోలీసులు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఏర్పడిన గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని పారిపోయాడని చెప్పారు. మరోవైపు 2 బంగారు కలశాలు, బంగారు కొబ్బరికాయ ఢిల్లీకి చెందిన సుధీర్ జైన్విగా చెబుతున్నారు. ఆయన ప్రతిరోజు వాటిని పూజకు తీసుకువచ్చి ఇంటికి తీసుకువెళ్తున్నారు. అవి కేవలం బంగారు వస్తువులు కావని, మతపరంగా తమకు అత్యంత విలువైనవని సుధీర్ జైన్ తెలిపారు.